అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అలసందకాయ టమాటా అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ అయితే వేడైంది. పోపు గింజలు అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ. అలసందకాయ టమాటా అనుకున్నాం కదా, టమాటా ముక్కలు 6 టమాటాలు అయితే తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు అలసందకాయ వేస్తున్నాను. చూడండి, అలసందకాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం పసుపు అయితే వేద్దాము. కొంచెం అల్లం, చూడండి అల్లం పసుపు అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను. ఉప్పు అయితే వేసుకుందామండి టమాటా ముక్క ఉడకడానికి. 3 స్పూన్లు అయితే వేసాను. ఒకసారి కలుపుదాం. చాలా తొందరగా అవుతుందండి అలసందకాయ టమాటా. ఇదేంటి అలసందకాయ టమాటా రోజు చేసుకునేదే కదా, ఇందులో స్పెషల్ ఏముందని మీరు అనుకుంటారేమో. మాకైతే స్పెషల్ ఏనండి. మేమైతే రోజు ఎక్కువ వెజ్జే తింటాము. మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. ఎక్కడ వెతికినా ఒక మటను, ఒక చికెను, ఒక చేపల పులుసు ఉంటుంది నాకు తెలిసి. ఒకసారి చూద్దాము. చూసుకొని కారం అయితే వేద్దాము. టమాటా అయితే పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం అయితే వేస్తాను. ఈ స్పూన్ అయితే చిన్నదే అండి. ఉప్పులో కానీ కారంలో కానీ చిన్నగానే ఉంది. అంతంత ఉప్పు అని అయితే అనుకోకండి, కొంచెంగానే పడుతుంది. చాలు. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతిపొడి అయితే వేస్తాను. ఈ కూర కనుక మనం మంచిగా చేసుకున్నట్లయితే కొంచెం మసాలా వేసుకొని బోటి కర్రీ లాగా ఉంటుంది. కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తాను. వేసి మూత పెట్టుకుందాం. చివరిలో కొత్తిమీర అయితే వేస్తాను. మీకు నచ్చితే కనుక గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. వేస్తే బాగుంటుంది. ఎండ బాగా ఉంది కదా, అందుకే వేయట్లేదు. కొంచెం వేసుకుంటే ఏం పర్వాలేదు. చూడండి, చివరిగా కొత్తిమీర అయితే వేస్తాను. ఇంతే అండి. అలసందకాయ టమాటా అయితే చాలా తొందరగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి.